చేస్తూ కూర్చున్నా ఇక్కడే. కాల్ చేద్దాం. అందంగా లేనా? అసలు ఏం బాలేనా? నువ్వు చూడగా వల్ల నువ్వు వల్ల చదువు ప్లీజ్ హెల్ప్ చేయా. నాకు ఎందుకు అసలు ఈరోజు ఎట్లా కొత్తగా ఉంది అనిపిస్తుంది. తీసుకోవద్దు నేను ఎక్కువ ఇగో నువ్వు ప్రేమతో ఇప్పిస్తున్నావు కాబట్టి ఇది ఇప్పించిన నేను తీసుకుంటా. ఇది థ్యాంక్ యూ. అన్ని లెక్క చేస్తున్నావా? లెక్కేస్తాడు చూస్తాడు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగఢ్ ముచ్చట్లు. సో నీట్గా రెడీ అయిన ఫార్మల్ వేసుకొని యాక్చువల్గా చాలా రోజులు నైన్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అది తను ఇప్పుడు కాదు, మేము ఫస్ట్ నుండి వీడియోస్ చేసినప్పటి నుండి తనకి ఒకటి ఉందన్నమాట డ్రీమ్ లాగా. తనకి ఏదైనా గోల్డ్ అయిపోయమని. తనకు గోల్డ్ అంటే మా అమ్మలాగానే తనకు కూడా చాలా పిచ్చి అనమాట. సో తనకి ఇప్పుడు చెప్పలేదు, ప్రజెంట్ అయితే రెడీ అవ్వు బయట టెంపుల్ కట్ట వెళ్దాము అని చెప్తా. అండ్ తనకి తీసుకెళ్ళి కూడా చాలా లాంగ్ తీసుకెళ్తున్నాను అనమాట. వెళ్ళి నార్మల్గా తనకంటూ లైక్ తనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవాలన్న ఒక ఫీలింగ్లో తను రెడీ అవ్వమని చెప్పాను. కానీ తనకు మాత్రం తెలియదు, బయటికి వెళ్దామని మాత్రమే చెప్పాను. ఎలా రెడీ అవుతుందో ఏమో తెలియదు. నేనైతే ఇట్లా రెడీ అయ్యా ఫార్మల్ వేసుకొని నీట్గా, అది ఎలా రెడీ అయ్యిందో తెలియదు. సో తనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం. ఎలా ఫీల్ అవుతుందో తెలియదు, చాలా ఎమోషన్ కూడా అవ్వచ్చు, హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలియదు. కానీ హ్యాపీగా ఉండాలని మాత్రం తెలుసు. అండ్ మీ ఇలానే మనకి ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా. తన కోసం చాలా అనుకుంటా నేను చేయాలని తన కోసం. కానీ అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు ఇష్యూస్ అయ్యి ఇలా ఆగిపోతుండే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అంతా బాగానే ఉంది, ఓకే ఉంది కాబట్టి కొంచెం వెళ్ళి తనకు తీసుకెళ్ళి ఇప్పించి తన హ్యాపీ అయితే తన రియాక్షన్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వెళ్ళి చూద్దాం ఎలా రెడీ అయిందో. ఫస్ట్ ఎక్సైటెడ్ ఉన్నాను, శారీ కట్టుకోమని ఏం కట్టుకోవాలి. సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసా కార్లో. మేడం కోసం వెయిటింగ్. మేడం ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు. రెడీ అవుతుంది, వస్తున్నా అన్నది. వెయిట్ చేస్తూ కూర్చున్నా ఇక్కడే. కాల్ చేద్దాం. అందంగా లేనా? అసలు ఏం బాలేనా? ఇప్పిస్తా బ్యాంగిల్స్. ఇంకేమన్నా కావాలా? నా హార్ట్ ఎప్పుడు నీదే కానీ. రోజు దావుతూనే ఉంటావు కదా. స్పెషల్ కంటే ఎట్లా కావాలి అంటే అందులో కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేసి మరి బ్లడ్ లో కూడా చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేసేది. అవును, నాకు అంతే. నాకు వియర్డ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్, మన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లాగా. సరే వెళ్దామా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అడగవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పను. నువ్వు అడిగితే నేను చెప్పాలా? నేను చెప్పను. నువ్వు చూడగా అడగవా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పవా? చెప్పను. ఎందుకు చెప్పు? అంతే. అరే సిగ్గు పడక. వంశీ నన్ను చూసి బ్లష్ అవుతున్నాడు. నాకేమో వాడి కళ్ళలో చూడబుద్ధి అయితలేదు. అరే సడన్ గా అబ్బాయిలా చేయకు, అమ్మాయిలా ఉన్నప్పుడు అమ్మాయిలానే ఉండు. వంశీ నిన్న కూడా ఒక కాంప్లిమెంట్ ఇచ్చిండు ఒక డ్రెస్ మీద. వంశీ చాలా రేర్, స్నానం చేస్తే బాగుంటావు అంటే ఈరోజు కూడా స్నానం చేసినాం. చెప్పినా వాడు చేసినాం. నిన్న కూడా ఒక డ్రెస్ మీద కాంప్లిమెంటరీ ఇచ్చినాడు. అప్పుడు నేను కొంచెం బ్లష్ అయిపోయినా వాడు ముందట ఏం చెప్పకుండా.
ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు. సరే నాకు తెలియదు అంటే ఇందు కూడా వస్తుంది కదా, ఎందుకు తెలియదు నాకు తెలియదు. తెలుసా ప్రాంక్ ఏమన్నా చేస్తారా? ఛానల్ నాది, నో బ్యాడ్ వర్డ్స్. వాళ్ళ ఛానల్ అనుకుందిలే అని పాపం పిల్ల. సో నాకేం తెలియదు, వీళ్ళు ప్లాన్ చేసినారు. ఏడికో నేను మాక్సిమం టెంపుల్ కని అనుకుంటున్నా. ఇదంతా ఫార్మల్ వేసుకుని ఆమె అంత పద్ధతిగా టాప్ 12 గంటలకి గుడి పోతాడా? లాంగ్ ఉందేమో. మనం ఎవరికి ఈవినింగ్ అయితే ఓపెన్ అయిపోతాయి కదా. అదంతా మేకప్ వేసుకుంది నీకు అర్థమైతలే. నేనే దగ్గర ఉండేసింది, నీకే తెలియదు అది. అంటే పంచా మరి వాడు చూసిండు అంతా, వాడే అది కాదు అది కరెక్షన్ అని చెప్పి చెప్పిండు. సరే ఏసీ వేయండి. వేసినాం. మరి ఎందుకు వస్తలేదే? ఏసీ బాగా చల్లకుండా కొద్దిసేపు మాట్లాడుకునే వచ్చి ప్రైవసీ వచ్చి అన్నదికి. సర్లే వద్దులే, సరే వెళ్దామా? ఇంకా స్టార్ట్ అవుతాం. సారీ నైనతారా, ఏమైతుంది? అట్లా కాదు, సారీ నైనతారా వాట్ హ్యాపెన్ అని అడగాలి. మాట్లాడకు. సరే చదువుమ్మా. ఏం చదవాలా? మాకు చదువు రాదు. అరే ఏం కాదు బే, చదువు. అట్లా ఒప్పుకో, నేర్చుకో. చికెన్, జ్యూసీ చికెన్, ఫిష్, ఇంకేం చదవాలి దీంట్లో? నువ్వు చదివేయండి. బ్రో మా ఫ్రెండ్ అట్లా ఏకండి చూసారా, దేవుడు ఉంటాడు ఏడో మూల. లాస్ట్ గోలీ సోడా బ్లూ ఏంటిదే చదువు. ఇవన్నీ చదవని వల్ల నువ్వు వల్ల చదువు ప్లీజ్. హెల్ప్ చేయా. వర్జిన్ మొజిటో. కిందది అంటే నేను వర్జిన్ అన్న అవుతున్నది. గ్రీన్ మింట్ మొజిటో. ఫ్రెష్ లిమిట్ సోడా స్వీట్ సాల్ట్. ఫ్రెష్ ఇది లైమ్. బటర్ మిల్క్ స్వీట్ సాల్ట్. కింద వెన్నెల ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. ఇదేంటి చదువు పైన? నీ ఇంగ్లీష్ కి ఫ్యాన్స్ అందుకని అడుగుతున్నా. రిఫ్రెష్మెంట్స్ నాకు తెలుసు. టీచర్ ఇట్లా కొట్టొచ్చా అని వదిని? నాకు దీనికన్నా మంచిగా దీన్ని తేవచ్చు కదా. నాకు దీంతో ఒక టార్చర్ అయిపోతుంది డైలీ. మాట వస్తలేదా అంటే నువ్వు వద్దనే తీసుకురాను కదా తెలుసు దానికి. ఇంత గొప్ప అందగత్తెకేమి ఊవనే అన్న తీసుకురాడని నమ్మకం. ఎందుకు అట్లా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది తెలుసు. ఈరోజు ఎందుకో అందంగా అమ్మాయిలా రెడీ అయింది. నా ఇష్టం రా, నా పిల్ల నేను గోక్కుంటా. దాన్ని తాగరిసలేరు తిండిసలేరు దాని బాధ. నువ్వు అడిగిన దానికి తీసుకురాలని ఏడుస్తున్నావా? నేనేం ఏడుస్తలే ప్లీజ్, ఇదేం తినేయండి. అదే సాయంత్రం ఎందుకు ఈ రోజు నాకు అసలు ఎందుకో అసలు ఈ రోజు ఎట్లా కొత్తగా ఉంది అనిపిస్తుంది. ఏడైనా ఫస్ట్ బ్లష్ అవుతుంది తెలుసా? ఏమైందండి? ఏమైందండి? ఏదో అడ్డొచ్చింది. నాకు వంట చేసి పెడతావా? నేను చేస్తే తిన్నావు. మీ మమ్మీ చికెన్ చేసి ఇచ్చినావుగా. అది అంటే మా అమ్మ స్పెషల్. నాకేవా టెస్ట్ ఇస్తా మా అమ్మకి. నాకేవా ఏ చికెన్ కావాలి? ఫ్రై పీస్ చికెన్ కావాలి. ఫ్రై పీస్ చికెన్ కావాలి. ఆస్తులు పెడతారు బయట ఎందుకు అడుగుతారు? నువ్వు వండేదానికి. అవును తేయడానికి కూడా అది కూడా ఎంత క్యూట్గా అడుగుతురా. చేద్దాం రాత్రి చేస్తాం. రాత్రి మ్యాచ్ ఉంది. ఏం ప్రొవైడ్ చేస్తున్నావు నాకు? మా ఆర్సీబీ కదా. నీకు ఎలాగో కప్పులు రావు కాబట్టి ఓ టీ కప్ ఇస్తాను. జిన్ను వాళ్ళ ఇంట్లో ఓ టీ కప్ ఎత్తుకొని ఇస్తాను.
పోలే వద్దు 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 బుజ్జగించు చికెన్ చికెన్ దిష్టి అన్న ఆర్సీబీ విన్ అవుతుంది దిష్టి మంచిగా అయితే బుజ్జాగించుకుంటానే నిన్నే. బా ఎన్ని పట్లు పేల్చినాయో. నిన్న వాలీబాల్ పడ్డది అబ్బో చదువు వస్తుంది. తాయని దిష్టి తాకుతుంది మళ్ళా దిష్టి తాకుతుంది. అరే అంతే సూప్ నచ్చలేదు కదా అందుకే వీడియో తీసుకోలేదు. అప్పటి నుంచి అందుకే ఎందుకు తినలేదండి నచ్చకపోతే గెస్ట్ ఎంట్రీ మొత్తానికి అయితే వచ్చేసాం ఇక్కడికి. అది ఎట్లా రియాక్ట్ అవుతుంది తెలియదు. ఇందుని ఇద్దరిని కార్లో కూర్చోబెట్టా ఇందుని నేను అయిపోయాక వాళ్ళని కళ్ళు మూసుకొని తీసుకొని రమ్మని చెప్పారు అనమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏమైంది ఏమైందండి దానికి సర్ప్రైజ్ ఉందా తెలవద్దు పడిపో ఏం కాదు అన్న కోసం పడిపో. నేను పట్టుకోలేదు చెప్తా మెల్ల ఒక అడిగి ముందుకి తీసుకోవద్దు నేను ఎక్కువ. ఓపెన్ చేయమంటావు చూద్దాం. ఓపెన్ చేస్తారు ఏమంటావు చూద్దాం ఊరికి ఏమంటావు. సరే అరే ముందు కదా అరే కొత్తగా ఉందా ఏంది శ్రీమంతం షాపింగ్ చేస్తున్నాను. లేదు శ్రీమంతం మనం చేస్తాం. యాక్చువల్గా అక్కడ రింగ్ గోల్డ్ అంటున్నావు కదా. గోల్డ్ అంత బడ్జెట్ లేదు కానీ మన దగ్గర డైమండ్ అనిపిస్తున్నా డైమండ్ అయితే లేదు. బేసిక్గా ఒక రింగ్ చూసాను అనమాట. ఇక్కడ దొరుకుతుందని తెలిసి ఇక్కడ తీసుకుని ఏది మనం ఇంకా అంత యూట్యూబర్ కాలేదు కానీ చెప్తా ఫస్ట్ అంతే చీపు లంగి పిచ్చి రంగం ఇచ్చేయాలంటారా దీనికి. దీని ఇంకమ్మో దీని ఆశలు. సో యాక్చువల్లీ రింగ్ కావాలని ఇక్కడ చెప్పాను అనమాట. సో అది పెద్ద మనకి వచ్చింది అనమాట. ప్రెసెంట్ అదొకటి తీసుకో మిగతా వద్దు ప్లీజ్. నీ కాలు మొక్కరే దొరికింది సంగతి. నేను అది కూడా అనుకున్నా ఆల్రెడీ బ్లాక్ కలర్ లో నజర్దిగా ఉందామని. చెప్పు ఈ టూలో ఆంటీ అవన్నీ వద్దాం చూడు ఫస్ట్. ఓకే బాగుంది. ఏది బాగుంది? ఇది ఆ టూలో ఆ పక్కన రెండిట్లో ఇది అన్న ఇది అన్న ఇది ఎక్కువ ఉన్నానే. ఇంకా చూడు నీకు నాకైతే ఆ రెండు నచ్చింది. మరి అటు చూడకు ఎక్కడ డౌన్ టు ఎర్త్ ఉండాలి. నువ్వు చాలా డౌన్ టు ఎర్త్ కాబట్టి డౌన్ టు ఎర్త్ చూడు. ఎక్కడే చూడు పైకి ఎత్తకు. ఇది బాగుంది. 3 rings బాగుంటుంది. సరే ఇగో నువ్వు ప్రేమతో నిప్పిస్తున్నావు కాబట్టి ఇది పిచ్చి నేను తీసుకుంటా. చూడు చెల్లెళ్ళకి తర్వాత చూడే ఎంగేజ్మెంట్ ఇంకా టైం ఉంది. ఏ ఫింగర్ సరిపోతుంది? ఇది చాలా బాగుంది. ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఒకసారి ఇది ఒక్కసారి దాని పక్కన చూడు. ఇది దానికి పెట్టు. అది సరిపోవట్లేదు. ఇక్కడ పెట్టుకో. ఏది బాగుంది? రెండు బాగుంది. అన్నో బాగుంది. ఇంకో బాగుంది. ఏది? ఇది
రెండిట్లో ఏది కావాలో చెప్పు. 2 కావాలంటే ఏమంటావు? ఈ మంత్ వద్దు, నెక్స్ట్ మంత్ వచ్చి తీసుకున్నామంట. ఓకే, ఇది అయితే ఏది? ఇది అది పెట్టేసి ఇంకోటి అవుతుందా? పెట్టాలనిపిస్తున్నా. రెండు తీసుకోవాలనిపిస్తుంది నాకు కూడా. పడ్డానే ఉపయోగించు. మీ నాన్నకు ఫోన్ చేద్దామా? కిడ్నీలు అమ్మినా వేస్ట్. ఎందుకు వేస్తా? ఏం లేదు, మా డాడీకి అన్ని ఏం చేయించరు పోయింటాయి ఏం చేసి. హ్యాపీయా? హ్యాపీ. అటు ఇటు తిరుగుతావు, ఏదో ఒకటి చెప్పు. చాలా బాగుంది. ఓకే అండి, మనకు ఏదో చెప్పు, క్లారిటీ. బాగుంది వంశీ. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో టెంపుల్ కి తీసుకెళ్తున్నామేమో అని చెప్పేసి అని అనుకున్నా. అంటే చాలా మంది అడుగుతున్నారు, అడిగితే ఇచ్చే రకం కాదు కదా, సో అందుకే కొంచెం. మళ్ళీ ఇప్పుడు ఏం టైం పడుతుంది అయిన కదా. టైం పడుతుందా? చాలా మంది టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అదే అంటున్నాం, రెవెన్యూ పడ్డది వంశీ. అందుకే ఫస్ట్ నీ దగ్గరికి వచ్చిన, మా అమ్మ పంపించి ఫస్ట్ నీ తర్వాత నీ దగ్గరికి వస్తున్నా. కాదు ఇంకోటి ఇచ్చేసేయి. ఏ బాబు వాళ్ళ షాప్ వాళ్ళకి పట్టిస్తా చెప్తారా? తీసుకోండి అంటే మీది మీరు. పాపమే. సొంత సొగసు బరువేనా సుకుమారికి. ఓకే, థ్యాంక్ యూ. తాగుదామా? థ్యాంక్ యూ అంటే తాగుదాం అంటావు? ఊరికే కామెడీ మజాక్. ఎంత మంచిగా తిన్నా ఈరోజు. మళ్ళీ తర్వాతకి 4799 రూపీస్ అడగొద్దు. అడగను. అడిగితే ఎందుకు అడుగుతా నేను? మళ్ళీ దీనికి మళ్ళీ గిఫ్ట్ ఇప్పి నాకు కూడా నేను వద్దు. నువ్వు బర్త్డేకి మళ్ళీ ఇంకో గిఫ్ట్ అడగద్దు. సారీ అడుగుతా. ఎందుకు అడుగుతావు? అది కావాలి, ఇది కావాలి, అన్ని కావాలి. వాడితే వెళ్దాం. బిల్లింగ్ అయిపోయారా? ఇంకేమైనా కావాలి ఈరోజు? దగ్గర కెమెరా పెడితే బాగోదు అనుకుంటా. పెట్టినాం. ఇంకో దగ్గర ఏదన్నా ఇంకేమైనా కావాలి ఈరోజు? ఏమొద్దు. మళ్ళీ తిన్నావు ఇప్పుడు ఇది ఇంకా లెక్క చేస్తున్నావు. లెక్కేస్తాడా చూస్తా. వద్దు ఇంకా చాలు. క్లోజ్ చెప్పినారు వాళ్ళకి. సో చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ట్రెడిషనల్ గా వెళ్తున్నాం అంటే ఏదో టెంపుల్ కి అని అనుకున్నా, కానీ కాదు, ఇది ఇప్పడానికి. తీసుకొని వచ్చిన అనుకున్నా. ఆ టెంపుల్ కి పోకన్నా ముందు మేము నాన్ వెజ్ కూడా అదే టెంపుల్ కాదు ఏదో బారిస్ తెచ్చింది అని అనుకున్నా. అసలు ఎందుకు వచ్చింది, నేనెందుకు వచ్చాను? టైం పాస్ నాకు. సెలక్షన్ హెల్పింగ్. నీకు ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ గాడి ముచ్చట్లు. సారంగా పెట్టాం మొదల. సో యాక్చువల్లీ ఏంటంటే తను ఏదో చెప్పేసింది, కానీ బేసిక్గా తనకి చాలా ఇవ్వాలనుకుంటా అప్పుడప్పుడు. నా వల్ల కాదు కూడా, కానీ సడన్గా అప్పుడప్పుడు అట్లా డబ్బులు వచ్చినప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే దబ్బుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఇమ్మాడి వాళ్ళ దగ్గర నుండి నీకు మన 2-3 గర్ల్స్కి ప్రమోషన్ కూడా వచ్చింది. చేసుకొని డబ్బులు తెచ్చుకోండి. ఓకే, లేదంటే కొనుక్కో. అప్పుడు వడ్డానాలు కాకుంటే షాప్ కొనుక్కో. సర్లే, బంగారెడ్డి చెప్పిస్తున్నాడు. మా అయ్య ఆస్తులు అమ్మాలి. మీ ఆస్తి అయ్యేదమ్మా. నీ అమ్మ మా అయ్యను అమ్ముతాడు. సరే.